Hello people, this video is all about our day 3 and day 4 of Nepal trip at Kathmandu. Have a quick glimpse to see our memories. Day 2 late night hotel lo check in చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి we had our breakfast at the hotel. పూరి పరాటా తప్ప ఇంకేం దొరకవో ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. మా ఫస్ట్ స్పాట్ డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇది కేదార్నాథ్ టెంపుల్ యొక్క శిరస్సు భాగంగా చెప్తారు. ఈ టెంపుల్ దర్శనం చూస్తేనే ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర కంప్లీట్ అయినట్టు అని పురాణాలు చెప్తాయి. టెంపుల్ ప్రాంగణం మాత్రం చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టుపక్కల క్లైమేట్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇక్కడ చాలా పెద్ద నంది, అండ్ వాసుకి మాత, చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్నీ టెంపుల్లో ఉన్నాయి. హిమాలయాస్ నుంచి వచ్చే మినరల్ వాటర్ ఇక్కడ ఇలాగా రీరూట్ చేశారు, చాలా బాగుంది. టెంపుల్ లోపల మూల విరాట్ ఇలా ఉంటారు, మీరు నమస్కారం చేసుకోండి. మా నెక్స్ట్ స్పాట్ కైలాష్ మహాదేవ్ స్టాచ్యూ. ఇది వరల్డ్లోనే టాలెస్ట్ శివ స్టాచ్యూ అంట. చాలా బాగుంది, దూరంలో అక్కడ కనిపిస్తుంది చూడండి. దగ్గరికి వెళ్ళాకైతే వర్త్ వాచింగ్. మేము పడ్డ కష్టం అంతా చాలా వర్త్ అనిపించింది. కానీ వచ్చే దారిలో రోడ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఎవరు ఇంకొక 2 years వరకు నేపాల్ వైపు రాకండి. నేపాల్లో ఇంకా అన్ని రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. కాఠ్మండు, పోఖ్రా అన్ని చోట్ల అలాగే ఉంది. కొండలు గుట్టలు ఎక్కి మహాదేవ్ స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఒక కాఫీ తాగి సేద తీరి అప్పుడు మళ్ళీ వీ స్టార్టెడ్ టువర్డ్స్ అవర్ నెక్స్ట్ స్పాట్. ఆ నెక్స్ట్ స్పాట్ ఈజ్ కోపన్ మొనాస్ట్రీ. మాకు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో పూర్తిగా తెలియకుండానే వెళ్ళిపోయాము. కానీ అక్కడికి వెళ్ళాక ఆ ఏరియా నుంచి కాఠ్మండు సిటీ మొత్తం కనిపిస్తోంది. అసలు చాలా ప్లెజెంట్ క్లైమేట్. లోపల మొనాస్ట్రీలో కూడా చాలా కామ్గా, అసలు బుద్ధిస్ట్ వైబ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మాకు వర్త్ వాచింగ్ అనిపించింది. ప్లీజ్ పాజ్ అండ్ రీడ్ దీస్ హోలీ లైన్స్. మా నెక్స్ట్ స్పాట్ బౌద్ధనాథ్ స్తూప. మేము ఇక్కడ ఏమో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, కానీ అక్కడ ఏమీ లేదు. షాపింగ్ అయితే ఉంది అండ్ ఒక స్తూప ఉంది, దూరం నుంచి చూడాలి. పైకి ఎక్కినా పెద్దగా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. కానీ ఫీజు మాత్రం నాన్ నేపాలీస్కి 200 rupees ఛార్జ్ చేశారు. ఒకసారి దూరం నుంచి చూడడానికి బాగుంటుంది, కానీ అక్కడ మా బుడ్డోడు ఇలా ఆడుకున్నాడు. ఒక రౌండ్ మొత్తం కొట్టాము, లోపలికి వెళ్ళాము. మాకేం అర్థం కాలేదు, ఓహో అనుకొని వచ్చేసాము. సడన్గా అచ్యుతాలో చాలా భక్తి కూడా వచ్చేసింది ఇక్కడ. మా నెక్స్ట్ స్పాట్ ఈజ్ బుద్ధ నీలకంఠ టెంపుల్. అదే అండి మన స్వర్ణగిరి టెంపుల్లో ఒక జలనారాయణ ఉంటారు కదా, అలాంటిదే నేపాల్లో కూడా ఉంది. ఇది ఆ స్టోన్ నీటి మీద తేలుతూ ఉంటుంది. గుడిలో అంత మెయింటెనెన్స్ లేకపోయినా దేవుడు మాత్రం షైన్ అయిపోతున్నాడు. ఫుల్ కలగా ఉన్నాడు దేవుడు.
ఆఫ్టర్ ఏ టైరింగ్ డే ఎంటీఆర్కి వెళ్ళి ఒక ఎర్లీ డిన్నర్ ఆర్ లేట్ లంచ్ చేసాము. వర్త్ ఇట్. రూమ్కి వెళ్ళే దారిలో ఇలా బాగ్మతి ఆరతి చూసుకొని వి వెంట్ టు ద రూమ్ అండ్ స్లెప్ట్ ఫర్ ద డే. ఇది మా డే 4 ఆఫ్ నేపాల్ ట్రిప్. ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వితౌట్ బ్రేక్ఫాస్ట్ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాము. మేము చాలా తొందరగా వచ్చాము, అయినా కానీ రష్ చాలా ఉన్నారు. బట్ టెంపుల్ ఈజ్ హ్యూజ్, చాలా పెద్ద ప్రాంగణము, చాలా బాగుంది. ఇలాగా ఒక చోట అయితే ఇలా చాలా పావురాలన్నీ ఉంటాయి. అచ్యుతాకైతే ఆ పావురాలని కాసేపు ఆడించాడు, భయపెట్టాడు, వాటికి ఫుడ్ పెట్టాడు, చాలా ఎంజాయ్ చేశాడు. ఇది సెకండ్ ఎంట్రన్స్ బిఫోర్ వి గో ఇన్ టు ద టెంపుల్. ఇక్కడ పశుపతినాథ్ టెంపుల్ అని చెప్పి బోర్డు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని మెమరీస్ చేసుకొని లోపలికి వెళ్ళాము. లోపలకి ఇలా ప్రాంగణం ఉంటుంది. ఇలా చాలా పెద్ద నంది అండ్ చాలా పెద్ద నేపాలీ స్టైల్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 4 వైపులా 4 ఓపెనింగ్స్ ఉంటాయి. దేవుడు 4 ఫేసెస్, ఇన్ఫ్యాక్ట్ 5 ఫేసెస్, 5th ఫేస్ పైన వైపు ఉంటుంది. ఆ 4 ఫేసెస్ చూడడానికి 4 వైపులా 4 ఎంట్రన్స్ ఉంటాయి. మెయిన్ దేవుడు ఇలా ఉంటారు. 4 ఫేసెస్ని చూసే ఆప్షన్ ఉంటుంది మనకి. చూసి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. అచ్యుతాకి ఆ రోజుకి ఒక్క టాయ్ కూడా ఇంకా కొనివ్వలేదంట. వాళ్ళ నాన్నతో పేచి పెడుతున్నాడు ఇలాగా. ఫైనల్లీ వెళ్ళి ఒక రుద్రాక్షమాల కొనుక్కున్నాడు. బాగ్మతి రివర్ ఒక చిన్న సైజు మురుగు కాలువలాగా ఉంది. ముందు రోజు రాత్రేమో అక్కడ చాలా ఘనంగా ఆరతి చూసాము. నెక్స్ట్ డే ఇలా చూసి చాలా బాధ అనిపించింది. పశుపతినాథ్ టెంపుల్ దర్శనం అయ్యాక రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి గుహేశ్వరి మాత టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ గుహేశ్వరి మాత టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద శక్తిపీఠం అంట. ఇక్కడ గుహ్య భాగం అంటే బ్యాక్ పార్ట్ పడిందంట అమ్మవారిది. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. ఈ ఆర్కిటెక్చర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇదే అమ్మవారి మూల విరాట్ అనుకోండి. ఇక్కడే పడిందంట. ఇక్కడ ఒక కలశం పెట్టి దాన్నే పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గోపురం దగ్గర చూస్తే 2 నాగవాసుకీలు ఈ టెంపుల్ని సేవ్ చేస్తున్నట్టుగా, సంరక్షిస్తున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అండ్ ఇక్కడ మన అన్నవరంలో పెళ్ళిళ్ళు చేస్తున్నట్టు ఇక్కడే ప్రాంగణంలోనే పెళ్ళిళ్ళు కూడా జరిపించేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాళ్ళ పద్ధతి, వాళ్ళ కల్చర్ అంతా కూడా బాగా అనిపించింది. మా నెక్స్ట్ స్పాట్ పటాన్ దర్బార్ స్క్వేర్. 1 టైం వాచబుల్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ కృష్ణ టెంపుల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పడి పడి లేచి మనసు అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా స్పాట్స్ అన్నీ ఇక్కడవే. ఆ సినిమాలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళాల్సిందే అని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. కాఠ్మండూ ప్లేసెస్ అన్నీ కవర్ అయ్యాక వీ స్టార్టెడ్ టువర్డ్స్ పోఖ్రా. రోడ్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. చైనా వాళ్ళు నేపాల్లో రోడ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఈ ట్రిప్, ఈ జర్నీ మర్చిపోకూడదని ఈ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను వీడియోలో. మాకు మేమే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ రోడ్స్లో మేము జర్నీ చేసినందుకు. వీ రీచ్డ్ పోఖ్రా బై డిన్నర్ టైం.